బిడ్డ, కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఉగాది ప్రారంభం కాబోతోంది. ఈ ఉగాది లోపు నువ్వు ఏవైతే జీవితంలో గడిపావో, అనుభవించావో, బాధపడ్డావో, కన్నీళ్లు పెట్టుకున్నావో వాటన్నింటినీ కూడా నీ నుండి దూరంగా పారద్రోలాలి అనుకుంటున్నావా? వచ్చే ఉగాది లోపు నీ జీవితాన్ని మార్చాలి అనుకుంటున్నావా? అయితే ఈరోజు ఇక్కడే ఒక్క క్షణం ఆగాలి. ఆగితే వచ్చే ఉగాది లోపు నీ జీవితాన్ని నేను మార్చి చూపిస్తాను. ఇది నీ సాయి వాగ్దానం. ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఇది 7 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది బిడ్డ. ఒక దైవ రహస్యం నీతో చెప్పబోతున్నాను. మిస్ చేసుకున్నావు అంటే వచ్చే ఉగాది వరకు కూడా కన్నీళ్లతో చెయ్యి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తోసిపుచ్చకు. ఎందుకంటే ఈ 7 రోజులు కూడా మామూలు రోజులు కాదు. నీ జీవితాన్ని మార్చే రోజులు, నీ జీవితాన్ని సుడి తిప్పే రోజులు. అసలు ఈ 7 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అని ఎందుకన్నాను? అసలు ఆ కౌంట్ డౌన్ ఏంటి? ఒక్కొక్క రోజు నీ జీవితంలో ఏం జరగబోతోంది? మంచి జరగబోతోందా? చెడు జరగబోతోందా? లాభమా? నష్టమా? ఆనందమా? దుఃఖమా? ఏం జరగబోతోంది? 7 రోజులు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పూస గుచ్చినట్టు విడమర్చి బట్ట బయలు చేయబోతున్నా బిడ్డ. ఒక్క 2 నిమిషాలు ఆగు. నిజంగా ఆఖరణ వెళ్ళేటప్పుడు ఆనంద బాష్పాలతో నాకు కృతజ్ఞత చెప్పి వెళ్తా, నేను నీకు ఆ మాట ఇస్తున్నాను, ఆగు, కాసేపు ఆగు అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక చాలా అర్థం ఉంది. అర్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు విషయం ఏంటో అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీ మనసులో ఉన్న ప్రతి కష్టము కూడా బాబా గారు తీర్చేస్తారు. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన రీసెంట్ గా ఒక అమ్మాయి ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇంట్లో భర్త సరిగ్గా చూసుకోడు, అత్త మామూలు వీళ్ళ టార్చర్ పడలేక భరించలేక చనిపోవాలనుకుంది అమ్మాయి. ఆ తర్వాత గురువు గారు చేసిన పూజల వల్ల గురువు గారు ఆమె జీవితాన్ని నిలబెట్టారు. ఎంత హ్యాపీగా చెప్పింది తర్వాత, లేదక్క నా ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు నన్ను, అంతా గురువు గారి దయ వల్లే, నిజంగా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి అంటూ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇదే కాదండి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి అద్భుతమైన పరిష్కారాలు అందిస్తున్నారు. ఆ సమస్య నుంచి చాలా సులభంగా బయట కూడా పడవేస్తారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా వండినివ్వండి, చిటికి వేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ సందేశం, ఈ వీడియో ఎందుకు నీకు అంటబడింది? ఇంతమంది సాయి భక్తులు ఉన్నారు ప్రపంచంలో, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఒకేసారి ఈ మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటారు, ఎన్నో వీడియోలు స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఈ సందేశం నీ దగ్గర వచ్చి ఎందుకు ఆగింది? నిన్ను ఎందుకు ఆపింది? ఈ వీడియో మీద నీ వేలు ఎందుకు క్లిక్ చేసింది? కారణం లేకుండా జరిగిందంటావా? యాదృశ్చికం అంటావా? ఇది యాదృశ్చికంగా కనిపించలేదు. ఈ ప్రపంచంలో ఏది కారణం లేకుండా జరగదు బిడ్డ. చెట్టు మీద నుండి రాలే చిన్న ఆకు కూడా సృష్టి ధర్మానికి లోబడే రాలుతుంది. అలాంటిది విశాలమైన ఈ ప్రపంచంలో లక్షలాది వీడియోలో, ఎన్నో సందేశాలు, ఈ సమయంలో ఈ నిర్దిష్టమైన ఈ సందేశం నీ కళ్ళ ముందుకు రావటం అనేది కేవలం ఒక యాదృశ్చికమైతే కాదు. సాయి నీకు ఒక రహస్య సంకేతాన్ని పంపిస్తున్నాడు. సాయి నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందేశం ద్వారా ఈ రోజు నుండి
సరిగ్గా 7 రోజుల్లో నీ జీవితంలో ఒక ఊహించని మార్పు జరగబోతోంది. ఇది నేనేదో నిన్ను సంతోష పెట్టడానికో, నువ్వు బాధపడ్డావు గదా, కన్నీళ్లు పెట్టుకున్నావు గదా, నీ కన్నీళ్లు తుడవటానికో చెబుతున్న మాటలు కాదు. నీ విధిరాతలో మారుతున్న మార్పుల ఆధారంగా జరుగుతున్న ఒక గొప్ప పరిణామం ఇది. ఇది చిన్న విషయం కాదు. నీ జీవితంలో చాలా కాలంగా నువ్వు ఎదురు చూస్తున్న అదృష్ట ద్వారం తెలుసుకున్న సమయం వచ్చేసింది బిడ్డ. నువ్వు ఎన్నో రాత్రుల్లో నిద్రపోకుండా ఆలోచించిన సమస్యకి సమాధానం దొరికే సమయం. కానీ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ప్రపంచంలో అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ ఆ అవకాశాన్ని గుర్తించిన వాళ్లే దాన్ని పొందగలరు. మరి నువ్వు ఉన్నావా? ఆ జాబితాలో నువ్వు ఉన్నావా? వర్షం అందరి మీద ఒక్కటిగానే పడుతుంది, ఒక్కటిగానే కురుస్తుంది కదా. కానీ కుండను సరిగ్గా పట్టుకున్న వాడే ఆ నీటిని ఒడిసి పట్టగలడు. అవునా కాదా బిడ్డ? ఆలోచిస్తున్నావా? నిజమే కదా అని. నిజమే కదా. నీ తండ్రి ఏది నిజం కాకపోతే చెప్తాడా? ఎవరైతే ఆ కుండను సరిగ్గా పట్టుకుంటారో వాళ్లే వాన నీటిని ఒడిసి పట్టుకోగలరు, లేదంటే నేలపాలు చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త. అలా ఆ ఓర్పుతో, సహనంతో, నీ తెలివితో నీకొస్తున్న అదృష్టాన్ని ఒడిసి పట్టుకోవాలి. జారనివ్వకు, నేల జారనివ్వకు. వాన చిలుకలు మట్టిలో కలిసిపోతే మళ్ళీ సొంతం చేసుకోగలవా నువ్వు? భూమిలో ఇంకిపోతాయి. అదృష్టం కూడా అంతే, జాగ్రత్త. అందుకే నీకు నేను చెబుతున్నా, ఈ సందేశాన్ని మధ్యలో వదిలేయకు, చివరి వరకు విను. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయేటటువంటి ఒక చిన్న రహస్యము ఉంది, అది వినాలి. నీ జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చే శక్తి కలిగి ఉన్న రహస్యం. ముందుగా ఒక చిన్న పని చెయ్యి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇక్కడ నీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకో, నీ సాయిని మనసులో తలుచుకో, నీ కులదైవాన్ని తలుచుకో, నీ తల్లిదండ్రులు ఒకసారి మనసులో తలుచుకో. మనసుని ప్రశాంతంగా ఉంచు. ఆ తర్వాత ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నించు. అప్పుడే ఈ సందేశం నీ మనసులోకి మరింత లోతుగా చేరుతుంది. నీ మనసులో ఇప్పుడు సానుకూల శక్తి ఏదైతే పుడుతుందో అది అక్షరాల పైకి వచ్చి అది ప్రపంచంతో కలిసిపోయి, ప్రకృతిలో కలిసి, విశ్వంలో కలిసి, నీ సాయిలో కలిసి రెట్టింప శక్తితో నీ వద్దకు వస్తుంది. ప్రస్తుతం నీ పరిస్థితి, నీ విధి రాత ఎలా ఉన్నాయి అంటే చాలా ప్రత్యేకంగా మారుతున్నాయి బిడ్డ. అంత ప్రత్యేకంగా అంటే నువ్వు ఊహకు కూడా అందదు, నువ్వు ఎప్పుడు ఊహించి కూడా ఉండవు అలాంటి ఒక మార్పు. గత కొన్ని నెలలుగా, బహుశా గత 2 ఏళ్లుగా నీ జీవితంలో నువ్వు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నావు. కొన్ని పనులు తీరా పూర్తయ్యే సమయానికి ఆగిపోయాయి. ఎంతో నమ్మిన కొన్ని సంబంధాలు అర్ధాంతరంగా దూరమయ్యారు. నీకు అర్హత ఉన్నప్పటికీ కొన్ని అవకాశాలు నీ చేతుల నుండి జారిపోయాయి. నువ్వు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాలేదు. ఆర్థికంగా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. ఇతరులకు నువ్వు ఎంత సహాయం చేశావు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కన ఎవరూ లేరు. ఇవన్నీ తలుచుకుని నువ్వు ఎన్నోసార్లు ఒంటరిగా దిండులో తల దూర్చి బాధపడి ఉన్నావు కదా. బాబా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి అని ఎన్నిసార్లు ప్రశ్నించావు, ఎన్నిసార్లు ప్రశ్నించుకొని ఉన్నావు కదా. ఆలోచించు. ఇదంతా కూడా ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చే సంకేతం బిడ్డ. ఒక గొప్ప భవనాన్ని నిర్మించే ముందు పాత పునాదులు తవ్వి తీసేయాలి కదా. ఆ చిన్న విషయం ఎలా మర్చిపోయావు? అర్థమైందా నేనేం చెప్తున్నానో? అలాగే నీ సాయి కూడా నీకు ఒక గొప్ప భవిష్యత్తును ఇవ్వటానికి నీ జీవితంలో ఉన్న చెడుని, ప్రతికూలతను, పనికిరాని మనుషులను దూరం చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, ఏరి పడేస్తున్నాడు. నువ్వు పడిన కష్టం అంతా కూడా ఇప్పుడు సాయి నీకు పెట్టిన పరీక్ష. నువ్వు ఆ పరీక్షలో ఉత్తీర్ణుల అయ్యావా లేదా అని తెలుసుకోవటానికి ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ 7 రోజుల కాలం కూడా నీకు చాలా కీలకం. ఈ 7 రోజుల్లో ప్రతిరోజు నీ జీవితంలో ఏదో ఒక కొత్త పరిణామం జరుగుతుంది. ఈ సమయంలో ప్రధానంగా 3 ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది బిడ్డ. మొదటి మార్పు ఊహించని అద్భుత అవకాశం. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది. నీ జీవితంలో ఒక అనుకోని అవకాశం రావచ్చు. ఇది నీ కెరియర్ కానీ, పని కానీ, డబ్బు కానీ, వ్యాపారం కానీ, ఒక బంధం కానీ, వ్యక్తిగత సంబంధాల విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం అయి ఉండొచ్చు, లేదా నువ్వు ఎదురు చూస్తున్న ప్రమోషన్ రావచ్చు, లేదా కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు, నిన్ను వెతుక్కుంటూ రావచ్చు. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉంటే ఊహించిన పెద్ద ఒక డీల్ నీ ముందుకు రావచ్చు. నువ్వు గట్టిగా ప్రయత్నించి వదిలేసిన ఒక ప్రాజెక్టు మళ్ళీ జీవం పోసుకోవచ్చు. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. నువ్వు ఊహించిన ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చే నీకు ఒక కొత్త దారి చూపించే అవకాశం ఉంది బిడ్డ. ఆ వ్యక్తి నీకు ముందే తెలిసి ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కూడా అయి ఉండొచ్చు.
ఆ వ్యక్తి ఎలా ఉంటారు అంటే నీ జీవితాన్ని మార్చే విధంగా కొన్ని సలహాలు ఇస్తారు, కొన్ని సూచనలు ఇస్తారు. అది నీ కుటుంబ పరంగా బంధాల మధ్యలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, లేదా నీ ఆరోగ్యం కోసం నువ్వు ఏదైనా ఎక్కడైనా తిరుగుతూ ఉన్నావు ట్రీట్మెంట్ కోసం, దానికోసం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. లేదా ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఉద్యోగంలో చేరాలి, ఏ పరీక్ష రాయాలి, ఇలా అనుమానంలో ఉంటావు కదా, చెయ్యాలా వద్దా అని. అలాంటి వాటికి ఒక దారి చూపిస్తారు. ఒక సలహా నీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. అందుకే ఈ 7 రోజుల్లో నీకు వచ్చే ప్రతి అవకాశం గురించి, నీకు పరిచయం అయ్యే ప్రతి వ్యక్తి గురించి జాగ్రత్తగా ఆలోచించు. వదులుకోకు. ఏ చిన్న అవకాశాన్ని కూడా తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే సాయి ఎప్పుడు స్వయంగా వచ్చి సహాయం చేయలేడు బిడ్డ, మనుషుల రూపంలోనే సహాయం పంపుతాడు. కానీ ఇక్కడ ఈ విషయంలో ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఈ అవకాశాన్ని అందుకునే ముందు నువ్వు ఒక చిన్న పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ. ఆ పరీక్ష ఏంటో, దాన్ని ఎలా దాటాలో నేను కొద్దిసేపట్లో వివరంగా చెప్పబోతున్నా. అందుకే ఎక్కడ ఆగకు, పక్కకి దోసేయకు, తర్వాత చూద్దాంలే అని వెళ్ళకు. చాలా చాలా నష్టపోతావు, చాలా చాలా కోల్పోతావు. ఎందుకంటే ఇది అక్షరాల అచ్చంగా నీ జీవితం. ఇది నీ జీవితంలోని ప్రతి మాట ఇక్కడ నేను చెప్పబోతున్నా. నీ జీవితంలో ఈ 7 రోజులు కూడా చాలా కీలకమైనవి. అందుకే జాగ్రత్త అంటున్నా. ఇక్కడ నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎందుకు మోసపోతావు అంటే బిడ్డ, సాధారణంగా చాలా మంచి మనసు కలిగి ఉంటుంది. నీ ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి. అయితే చాలా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటావు. నీకంటూ కొన్ని సిద్ధాంతాలు, విలువలు కూడా ఉంటాయి. నువ్వు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటావు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే నీ దగ్గర లేకపోయినా, అప్పు చేసుకుపోయినా వాళ్ళకి సహాయం చేసే గుణం నీదే. కానీ చాలాసార్లు అదే మంచితనం వల్ల నువ్వు మోసపోతున్నావని తెలుసా? అందరూ నాలాగనే మంచివారు అని నువ్వు గుడ్డిగా నమ్మేస్తావు. గతంలో ఎవరో నీ నమ్మకాన్ని తీవ్రంగా ద్రోహం చేసి ఉన్నారు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కావచ్చు. ఆ సంఘటన, ఆ నమ్మక ద్రోహం ఇప్పటికీ నీ మనసులో ఒక మాయని గాయంలో ఉండిపోయి ఉంది కదా. అప్పటి నువ్వు కొత్త వాళ్ళు నమ్మాలంటే నీకు కొంచెం భయం వేస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుంచుకో బిడ్డ, ఒకరు నిన్ను మోసం చేశారు అంటే అది వారి కర్మ. నువ్వు మంచి చేశావంటే అది నీ ధర్మం. సాయి ఎప్పుడు కూడా మంచి మనసు ఉన్న వారి ధర్మాన్ని పాటించే వారి ఖాళీ చేతులు ఎప్పుడు పంపడు. అలాంటి వారి చేతుల్ని ఎప్పుడు ఖాళీగా ఉంచుడు, వాళ్ళని ఖాళీగా పంపడు సాయి ఎప్పుడు కూడా. కొన్నిసార్లు ఆలస్యం జరగచ్చేమో, న్యాయం జరగటం మాత్రం ఖాయం. కానీ ఈ 7 రోజుల్లో నీ జీవితంలో నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తిరిగి ఇస్తున్న సమయం ఇది. నీ కన్నీళ్లను తుడిచే సమయం ఇది. 2వ మార్పు, ఆర్థిక విప్లవం, ధన ప్రాప్తి. ఎలా నీ జీవితం మారుతుంది అంటే, 2వ మార్పు ఆర్థికంగా ఒక కొత్త మార్గం తెరుచుకోవచ్చు. గత కొంతకాలంగా ఆర్థికంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవటం, అనవసరమైన ఖర్చులు పెరగటం, లేదా నువ్వు ఎవరికైనా ఇచ్చి డబ్బు తిరిగి రాకపోవటం, ఇలాంటివి జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీ విధి రాత ఎలా ఉందంటే, నీ పరిస్థితులు, గ్రహస్థితులు అన్ని నీకు అనుకూలంగా మారబోతున్నాయి. గతంలో ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది. కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాలు ఉంటే అవి నీకు అనుకూలంగా మారే సూచనలు ఇప్పుడు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు రావటానికి అవకాశం ఉంది. కానీ ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో తల్లి, ఈ సమయంలో నువ్వు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో నీ ఆర్థిక పరిస్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. డబ్బు చేతికి రాగానే దాన్ని విలాసాలకు కాకుండా సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించు. ఒక ముఖ్యమైన తప్పు ఇక్కడ, చాలా మంది ఇదే పెద్ద తప్పు కూడా చేస్తారు. ఆ తప్పు వల్లే వారి అదృష్టం వారి చేతుల నుండి పదే పదే జారిపోతూ ఉంటుంది. ఆ తప్పు ఏంటో తెలుసా? తమ ప్రణాళికలను, ఆలోచనలని అందరికీ చెప్పేసేయటం. అవును బిడ్డ, నువ్వు కూడా ఇది వరకు అలా చేస్తూనే ఉన్నావు కాబట్టి కష్టాలు పడుతూ ఉన్నావు, కన్నీళ్లను పెట్టుకుంటూనే ఉన్నావు. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా లేదా ఏదైనా లాభం వస్తున్నా ఉత్సాహం పట్టలేక అందరికీ చెప్పేస్తావు. దీనివల్ల ఇతరుల దృష్టి తగిలి ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యం ఏంటంటే, నీ పని పూర్తయ్యే వరకు, నీ విజయం ప్రపంచానికి తెలిసే వరకు నీ ప్రణాళికలను, నీ ఆలోచనలను గోప్యంగా ఉంచు. నువ్వు అలా గోప్యంగా ఉంచితేనే నీకు మంచిది. 3వ మార్పు, దైవిక మార్పు, ఆధ్యాత్మిక సంకేతాలు. ఇక్కడ నీకు బయట ప్రపంచం కంటే కూడా నీ లోపల చాలా ఆధ్యాత్మికంగా ఒక ఎదుగుదల కనిపిస్తుంది. ఈ 7 రోజుల సమయంలో నీకు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు కనిపిస్తాయి. అంటే ఈ సృష్టి మాట్లాడాలన్నా, భగవంతుడు మాట్లాడాలన్నా, సాయి మాట్లాడాలన్నా ఎప్పుడు నేరుగా వచ్చి మాట్లాడరు. గుర్తించుకో, సంకేతాల ద్వారానే నీకు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉదాహరణకు
ఇక్కడ నేను కొన్ని సంకేతాలు చెప్తాను, అవి నీకు కనిపించవచ్చు. భగవంతుడి నామాలు, భగవంతుడి భజన, భగవన్ నామస్మరణ, మంత్రాలు, గుడి గంటలు, ఇలాంటివన్నీ కూడా నీకు కనిపిస్తూనే ఉంటాయి. లేదు నీకు సీతాకోక చిలుకలో ఎక్కువగా కనబడటం, ఎక్కడైనా ఒక బుక్ మీద కానీ, ఒక పుస్తకం మీద కానీ, ఎక్కడో ఒక చోట ఒక బొమ్మ రూపంలో కానీ, నిజంగా కానీ పదే పదే నీకు కనిపించటం, ఇది సాయి నీకు నీతో ఉన్నాను భయపడకు అని చెప్తున్నాడు, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని చెప్పే సంకేతం. ఒకే వ్యక్తి గురించి తరచూ గుర్తుకు రావటం, నువ్వు ఎప్పుడో మర్చిపోయిన వ్యక్తి అకస్మాత్తుగా నీకు పదే పదే గుర్తుకు రావచ్చు, లేదా వారే నీకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఒకే కళ మళ్ళీ మళ్ళీ రావటం, నిద్రలో నీకు గుడి గంటలు మోగుతున్నట్టు, నువ్వు గుడికి వెళ్తున్నట్టు, ఎత్తైన ప్రదేశం ఎక్కుతున్నట్లు, ప్రవహించే నీళ్లు కనిపిస్తున్నట్లు, ఇది నీ జీవితంలో రాబోయే విజయానికి, ప్రశాంతతకు సూచిక. సాయి ఆశీస్సులు నీకు అందుతున్నాయని అర్థం. ప్రకృతి నుండి, నీ సాయి నుండి సంకేతాలు నువ్వు బాధలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వస్తాయి. ఎలా? నువ్వు బాధలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక పక్షి నీ దగ్గరికి రావటం, లేదా ఒక చల్లని గాలి నిన్ను తాకటం, ఎక్కడో గుడిగంట మోగిన శబ్దం వినపడటం, లేదు ఎక్కడో నువ్వు బాధగా కూర్చుని ఉన్నప్పుడు ఒక సుగంధ భరితమైన పరిమళం నిన్ను అల్లుకోవటం, లేదా ఎక్కడి నుంచో పూల రెక్కలు కొన్ని నీ మీద రాలిపడటం. ఇవి సాధారణం కాదు, ఇవి చాలాసార్లు సాయి ఇచ్చే సంకేతాలు. అయితే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈ సంకేతాలను గుర్తించు బిడ్డ. ఈ సంకేతాలను గుర్తించిన క్షణాన నీకు అర్థమవుతుంది సాయి నీతోనే ఉన్నాడు, నీ కష్టంలో ఉన్నాడు, నీ నష్టంలో ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాడు అనేది నీకు అర్థమైపోతుంది. ఈ 7 రోజులు కౌంట్ డౌన్, ప్రతిరోజు కూడా ఏం జరగబోతోందో తెలుసా? నీకు అర్థం కావటానికి ఈ 7 రోజుల్లో జరగబోయే ప్రక్రియను వివరిస్తాను విను. 1వ రోజు శుద్ధి. నీ మనసులోని పాత బాధలు, కన్ఫ్యూజన్ మెల్లగా తొలగిపోయి ఒక క్లారిటీ వస్తుంది. 2వ రోజు నీకు ఒక చిన్న సంతోషకరమైన వార్త, లేదు ఒక సానుకూల సంకేతం, ఒక పాజిటివ్ సంకేతం అందుతుంది. 3వ రోజు సమాచారం ముందుగా చెప్పినటువంటి ఇక్కడ ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక కీలకమైన సమాచారం అందుతుంది. 4వ రోజు పరీక్ష. సాయి నీ ఓర్పును పరీక్షిస్తాడు. ఒక చిన్న అడ్డంకి రావచ్చు, కానీ భయపడకు. 5వ రోజు నిర్ణయం. నువ్వు ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటావు. ఈ నిర్ణయం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. 6వ రోజు ఆర్థిక ద్వారం, డబ్బుకు సంబంధించిన లేదా నీ కెరియర్కు సంబంధించిన ఒక క్లియర్ దారి నీకు కనిపిస్తుంది. 7వ రోజు ఫలితం. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. నువ్వు మానసికంగా అత్యంత బలవంతుడిగా మారిపోతావు. ఇది నీ సాయి నీకు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట. ఈ 7 రోజుల్లో కూడా ఒక చిన్న పని చేస్తే, ఒక క్రమశిక్షణ నువ్వు పాటిస్తే నీ అదృష్టం మరింత వేగంగా రెట్టింపు శక్తితో పనిచేస్తుంది బిడ్డ. ఆ పని ఏంటో తెలుసా? ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం మీద నుండి కిందికి దిగే ముందు నీ 2 చేతులని చూసుకొని మనస్ఫూర్తిగా ఇక్కడ నీ ఇష్టదైవాన్ని తలుచుకో, నీ కులదైవాన్ని తలుచుకో, లేదా నీ సాయిని తలుచుకో. కనీసం 11 సార్లు వారి నామాన్ని జపించడానికి ప్రయత్నించు. సకల దరిద్రాలు కూడా పారద్రోలి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఒక శక్తి ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ శక్తి ఆరా ఏదైతే ఉందో శుభ్రపడుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు, ఇతరుల నర దృష్టి, గ్రహ దోషాలు తొలగిపోయి నీకు సానుకూల ఒక పాజిటివ్ శుభశక్తి పెరుగుతుంది. వీలైతే ఈ 7 రోజులు కూడా మాంసాహారానికి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండు బిడ్డ. పేదలకు లేదా మూగ జీవాలకు అంటే కుక్కలకు, పక్షులకు ఏదైనా ఆహారంగా పెట్టు. దానివల్ల నీకు ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు, అవరోధాలు వస్తున్నా తొలగిపోతాయి. మూగ జీవాలంటే అందరికీ చాలా ఇష్టం. వాటికి అన్నం పెడితే ఖచ్చితంగా నీ సాయికైతే చాలా ఆనందిస్తాడు. నీ సాయికి చాలా నచ్చే విషయం కూడా ఇది. ఎవరైతే మూగ జీవులకి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి, దప్పికతో ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తారో అలాంటి వాళ్ళంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ. అలా ఎవరైతే ఉంటారో నేను అక్కడే ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను. అయితే ఒక సూటి ప్రశ్న బిడ్డ, సూటిగా అడుగుతాను, చెప్పు. ఇక్కడ నిన్ను నువ్వు పరిశీలించుకొని నాకు సమాధానం చెప్పు, సరేనా? ఇప్పుడు నాకు మాట ఇవ్వు. నిజంగా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను పాటిస్తాను బాబా అంటూ. ఎందుకంటే రాబోతున్న ఉగాది కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరాది. కొత్తగా నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. కొత్తగా నీ విధిరాత మారబోతోంది, నీ తలరాత మారబోతోంది, నీ అదృష్టం మారబోతోంది. ఇలాంటి సమయంలో నువ్వు ఎంత మంచిగా, ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు వచ్చే అదృష్టం ఇంకా మరింత వేగంగా
వస్తుంది బిడ్డ, నిన్ను చుట్టుముట్టేస్తుంది, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అది చూడాలని అడిగాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.